నమస్తే K24 న్యూస్. హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ టి మల్లికార్జున్, సిఐ కొండ్ర శ్రీనివాస్, ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి కలిసి పట్టణ ప్రధాన రహదారి వద్ద పరిశీలనలు చేశారు. జాతీయ రహదారి డ్రైనేజీల మీద ఎటువంటి వ్యాపారాలు లేదా బోర్డులు పెట్టొద్దని వ్యాపారస్తులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. నియమాలు ఉల్లంఘిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డును ఆక్రమించిన అడ్వర్టైజ్మెంట్ బోర్డులను మున్సిపల్ సిబ్బంది అక్కడికక్కడే తొలగించారు. Lamzar తీసుకుపోయి బండి లోపల బండి ఎక్కియండి. పెట్టుకోవడానే లక్షనే ఇస్తాం. దుకాణ సముదాయ యజమానులకు మరియు వర్తక వ్యాపార సంఘ అధ్యక్షులకు వ్యాపారస్తులకు తెలియజేయడం ఏమనగా, మరి ఏదైతే డ్రైనేజ్ ఉందో హైవేకి, నేషనల్ హైవేకి డ్రైనేజ్ కట్టడం జరిగింది. ఆ డ్రైనేజ్పై సిమెంట్ కాంక్రీట్ తోటి మన స్లాబ్ కూడా వేయడం జరిగింది. అట్టి స్లాబుపై ఎవరైనా కూడా ఆక్రమణ గురి చేస్తే మరి వారికి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడం కానీ, బండ్లు కానీ, లేదంటే డిస్ప్లే బోర్డులు కానీ ఏదైనా కూడా పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మేము ఇచ్చిన మార్కు ప్రకారమే మీరు మీ యొక్క
దుకాణానికి సంబంధించినటువంటి సామాన్లన్నీ ఆ మార్కు లోపట్నే దాన్ని దాటి ఆ మార్కును దాటి బయటకు రాకూడదు. డ్రైనేజ్ స్లాబ్పై కూడా ఎటువంటి వస్తువులు కానీ తర్వాత మీ యొక్క వాహనాలు కానీ మీ దుకాణం సంబంధించిన ఏ ఇతర వస్తువులను కూడా పెట్టుకోకూడదు. అదేవిధంగా ఆ డ్రైనేజ్ని ఆక్రమించి వ్యాపారాలు చేయకూడదు. ఇట్లా చేస్తే మరి మున్సిపల్ చట్టం ప్రకారం మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కావున దయచేసి అందరికీ విజ్ఞప్తి, ఎందుకంటే ఎవరు కూడా అలా పెట్టకూడదు. అలా చేయడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా రాకపోకలు కూడా వాహనాలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావున మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరొకసారి విజ్ఞప్తి, అందరూ కూడా ఎవరు కూడా దాన్ని ఆక్రమణ చేసేసి ఎటువంటి వ్యాపారాలు కూడా డ్రైనేజ్ మీద చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.